చిన్నప్పటి నుంచి కూడా ఆచరిస్తున్నటువంటిది ఈ దినం. మా బాల్య దినముల్లో కూడా 40 డేస్ శిలువ ధ్యానాలు ప్రతిరోజు కూడా ఒక ఇంటిలో జరుగుతూ ఉండేది. మా గ్రామంలో కప్పర్రు గ్రామం అని. అక్కడ అనేక పాటలు నేర్చుకున్నామండి. సిలువ పాటలతో పాటు సియోను పాటలు, ప్రసంగాలు కూడా విని ఎంతో ఆధ్యాత్మికంగా మేలు పొందాం. మరి ఈ విధంగా ఈరోజు మన సెక్రటరీ గారు ఈ బుధవారం చేయమంటానికి చాలా సంతోషం అనిపిస్తుందండి. ఈ యొక్క భస్మ బుధవారం అనేది దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకు అనేక విధాలుగా ఆత్మీయంగా ఉపయోగపడేది. ఆచరించటమే కాకుండా అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకుని ఆ విధంగా జీవించటానికి దేవుడు మనకిచ్చినటువంటిది ఈ గొప్ప దినమండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అసలు లెంట్ అంటే ఏమిటి అనే చరిత్ర ఒక 2-3 నిమిషాలు చూద్దామండి. లెంట్ అనే పదము ఆంగ్లో సార్గన్ పదము. దీని అర్థము చిగురించుట. ఈ కాలాన్ని మనము శ్రమల దినాలు అని అంటాము. యేసు ప్రభు పొందిన శ్రమలను ధ్యానిస్తూ క్రైస్తవ ప్రపంచం 40 దినములు ఉపవాస ప్రార్థనతో గడుపుతారు. అయితే ఈ రోజున ప్రారంభమయ్యే ఈ యొక్క లెంట్ సీజన్ మనం జరుపుకొని చూడగా మనం అద్భుతమైన రీతిలో మన హృదయాన్ని పరిశోధించుకుంటూ మనం ఏ విధంగా ఉంటున్నాము అన్న సత్యాన్ని గుర్తెరిగిన వారమైతే, ఆయా రీతుల్లో ఆయన నామాన్ని అవమానపరిచిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి విషయంలో పశ్చాత్తాప హృదయులై ఉండాలని ఉద్దేశంతో మనం ఈ లెంటి కాలాన్ని ప్రారంభించుకుందాం. భస్మం అనగా బూడిద. అందుచేత ఆ దినమున భస్మ బుధవారం అందరు మట్టలాది వారం ఆరాధన అనంతరం ఆ మట్టలను ఎండబెట్టి బూడిద చేసి ఒక పాత్రలో భద్రపరిచి ఆరాధన సమయంలో యాజకుడు ఆ పాత్రలోని బూడిదను బల్ల యొద్ద మోకరించి వారి నుదుటను పూసి ఇట్లందురు, మానవుడా, నీవు ధూళి నుండి పుట్టావు, మరలా ధూళిలో కలిసిపోతావు అని పలికెదరు. ఈ బూడిద నొసట తాకగానే పశ్చాత్తాపము చెందినట్లుగా హెచ్చరింపబడెను. కాబట్టి బిడ్లారా, ఈ యొక్క భస్మ బుధవారం దినాన్ని మనం పురస్కరించుకొని మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఎందుకు ఈ బూడిద, ఈ మట్టి అని అంటూ ఉంటున్నారన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, మరి యోబు గ్రంథంలో 2వ అధ్యాయంలో 6వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, మరి యోబంతా నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రపంచంలో ఎవరు లేరని, భూమి మీద ఎవరు లేరని మరి ఎవరెవరితో చెప్పారు? దేవుడే సాతానుతో చెప్పాడు. అంత గొప్ప దైవజనుడని. అయితే యోబు పరీక్షింపబడ్డాడు. దేవుని చిత్తములో సాతాను చేత శోధింపబడినప్పుడు యోబుకున్నటువంటి 10 మంది సంతానము, ఆస్తుపాస్తులు, పశు సంపద అంతా కూడా లయమైపోయిందండి. ఒక్కడే మిగిలాడు తన భార్యతో. బిడ్లారా, అటువంటి సమయంలో ఆయన తన భార్య వచ్చి, ఎందుకు నీవు ఇంతగా చేస్తున్నావు, నువ్వు దూషించి మరణము కమ్మనంటే ఆయన అన్నాడు, మనము మంచి విషయంలో ఆనందించటం, మరి చెడు విషయంలో దుఃఖించాలా, అవసరం లేదే అని చెప్పి తను ఆయన స్తుతిస్తూ మరి బూడిదలో కూర్చుని భయంకరమైనటువంటిది పరిస్థితుల్లో ఆయన శోధింపబడ్డాడండి. బూడిదలో కూర్చుని దుమ్ము వేసుకుంటూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, తన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అనుకోలేదు, కానీ ఇది దేవుని చిత్తమని తెలుసుకుని ఆ బూడిదలో కూర్చుని తన ఒళ్ళంతా కూడా గజ్జితో, కురుపులతో ఉన్నప్పుడు పెంకులు తీసుకుని గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు. దాని వెనక ఎంతో ఆత్మీయ మేలు ఉంటుందని తనకు తెలుసు కాబట్టి మనందరికీ తెలుసు. అట్లాగే
మరి దానియేలు కూడా ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని, ఈ యొక్క శిక్ష మాకు తగినదే అని, మా పూర్వీకులు చేసింది మేము చేసిన శిక్షకు మేము అనుభవిస్తున్నామని మరి చెప్తూ ఆయన కూడా ఆయన కూడా మరి ఆ బూడిదలో కూర్చుని, ఆ దుమ్ముతో కూర్చుని ఆయన ప్రార్థన చేసినట్లు కూడా మనం గమనించగలం. ఇక మూడవది చూస్తే యోనా యోనా 2వ అధ్యాయము 4వ వచనం 10వ వచనం చూస్తే, ఆ రోజుల్లో బిడ్డలారా నినివే పట్టణస్థులు భయంకరమైన పాపం చేస్తుండటం దేవుడు గమనించాడు. ఆ విషయంలో చాలా బాధపడి ప్రవక్త అయిన యోనాను ఆ నినివే పట్టణాన్ని పంపించి హెచ్చరించమన్నప్పుడు, పరిస్థితులను బట్టి వెళ్ళి హెచ్చరించినప్పుడు, ఇదిగో 40 దినాల్లో నాశనం అయిపోతుంది ఈ పట్టణం అంతా, 1,20,000 మంది నశించిపోతారు అన్నట్లు అక్కడ బోధించినప్పుడు అక్కడున్న ప్రజలు, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, అంతేకాదు ఆ రాజ్యానికి రాజైనటువంటిది అతను కూడా మరి ఆ సింహాసనానికి నుంచి క్రిందకి దిగి బూడిదలో కూర్చుని బూడిద జల్లుకుంటూ పశ్చాత్తాప్తులై ప్రార్థన చేశారు. పశ్చాత్తాప్తులై ప్రార్థన చేశారు. కాబట్టి ఆ దేశమంతా రక్షించబడి 1,20,000 మంది రక్షింపబడ్డారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ బూడిద భస్మము అన్న విషయం ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో లెంటు అంటే మరి చిగురించుట అని అర్థం అండి. లెంట్ అంటే చిగురించుట. ఆకులన్నీ రాలిపోతాయి, కాయలు కూడా కనిపించవు, వేసవికాలం అయిపోతుంది, ఇక నెమ్మదిగా వసంతకాలం వచ్చేటప్పటికి చిగురిస్తూ ఉంటాయి. ఈ చిగురించాలి అని అంటే ఎండిపోయిన చెట్టు అయి ఉండాలి, కాయలు లేని చెట్టు అయి ఉండాలి, ఆకులు లేని చెట్టు అయి ఉండాలి. కనుక ఈ యొక్క బిడ్లరా చిగురించుట అనేది ఆ చెట్లకు మాత్రమే పరిమితం చేయకుండా అది మనకు వర్తింపజేసుకుందాం. చిగురించుట అనే విషయం మన జీవితాల్లో ఉన్నదా లేదా? మోడు బారిన జీవితం మనం కలిగి ఉంటున్నామా ఏంటి? ఎండిపోయిన చెట్టు వలె మనం కూడా ఎండిపోతున్నామా ఏమిటి? చిగురించుట అంటే మనకు అందరికీ తెలుసు, గలతీ 5:22లో ఫలాలు కూడా ఉన్నాయి. 9 ఫలాలు ఉన్నాయి. మనందరికీ తెలిసింది ఆ ఫలాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశ, నిగ్రహము, విశ్వాసం, ఇవి అలాగా 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఈ విధముగా చిగురించటానికి మనము కూడా ఉపవాస ప్రార్థనలు చేసుకుంటాం అనేది దైవ చిత్తానుసారమైనటువంటిది ఈ యొక్క బసం బుధవారం ఉద్దేశం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో మరి ఆయనకు దుఃఖం కలిగించినటువంటి విషయాలను జ్ఞాపం చేసుకుంటే, ఇదిగో నా వైపు చూచి రక్షణ పొందండి. నా వైపు అనే చోట సిలువ వైపు చూచి రక్షణ పొందండి. సిలువ వైపు చూస్తుంటే అది కర్రను కాదు మీరు చూచేది, దాని మీద వేలాడుచున్న నన్ను చూచి మరి మరి మీరు పశ్చాత్తాపపడండి. ఎందు నిమిత్తం నేను ఆ సిలువ మీద ఆ విధంగా ఘోరమైనటువంటి శ్రమ అనుభవించడం జరిగిందో, అది నా కొరకు కాదు, అది నా కొరకు కాదు, నా తండ్రి నన్ను పంపించిన ఉద్దేశం నెరవేర్చడానికి. ఆయన ఉద్దేశం ఏంటి? నశించిన ఆత్మలను నరకంలో పడకుండా ప్రతి మనిషి కూడా మోక్షంలో చేరాలి. ఆ మోక్షంలో చేరాలంటే పాప క్షమాపణ పొందాలి. రక్తంలో ఉన్న పాపాన్ని కడగాలంటే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్న మాట నెరవేర్చడానికి ప్రపంచంలో ఉన్న ప్రస్తుతం ఉన్న 700 కోట్ల ప్రజలను రక్షించటానికి ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి. మీ పాపములు ఎంత ఎర్రనివైన కఠినులైనా వాటిని మెత్తగా చేయటానికి నేను కార్చిన రక్తము ఉన్నది కాబట్టి రండి అని ఆ పిలుపు ఈ రోజు వరకు దేవుని ప్రియమైన ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఈ 40 దినాలు ఎందుకు ఈ 40 దినాలు పెట్టాడని అంటే, ఒక రోజు కాకపోతే ఒక రోజు, ఒక రోజు కాకపోతే ఒక రోజు, ఒక రోజు కాకపోతే ఒక రోజు,
చివరికి మరి ఆ గుడ్ ఫ్రైడే దినానికి ప్రతి ఒక్కడు పరిశుద్ధుడిగా ఉండాలి, నా కొరకే కదా ఆయన ఆ శిలువ మీద ఆ విధముగా చనిపోయినాడు అన్న సత్యాన్ని గుర్తెరగటానికి దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేశాడండి. అందుకనే దీని విషయంలో దేవుని ప్రియమైన బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభువారు ఆ విధంగా ఒక చోట వస్తూ ఉంటుండగా సమయంలో, ఇదిగో నేను ఎవరి గురించి అయితే నేను బోధిస్తున్నానో, ఎవరి గురించి అయితే నేను మాట్లాడుతున్నానో, ఆయనే ఈయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్ల. లోకం అంటే నీవు నేను కూడా అందులో ఉన్నవారమే కదా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కదా. అయితే ఆ యొక్క స్థితి నుండి తప్పించటానికి యేసు ప్రభువారు ఆ శిలువ మీద శ్రమ ఉండవలసి వచ్చింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో మరి మనము ఆ రక్షణ కార్యము ద్వారా పాప క్షమాపణ పొందుకున్నామా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. 40 దినాలు చేసుకున్నాం, మరి మాంసం తినటం మానేసినాం, సినిమాలకు వెళ్ళటం మానేసినాం, దొంగతనం చేయటం మానేసినాం, లంచం తీసుకుంటాం మానేసినాం. అది ఈ 40 దినాలు ఒక విధంగా పెట్టుకొని కట్టుబాటులో ఉండి 40 దినాలు అయిన తర్వాత, ఈస్టర్ పండుగ అయిన తర్వాత మరలా యథావిధిగా ఉండటానికి వీలు లేదు. దేవుని చేత సెలెక్ట్ చేసుకోబడినట్లు మనము క్రీస్తు ప్రభును పోలి జీవించటానికే మనం జీవించాలి, కానీ మన ఇష్టానుసారంగా జీవించటానికే కాదు. మనమంతా పరిశుద్ధులం, దేవుని మూలముగా పుట్టిన వారము కాబట్టి రక్షణ ఆనందముతో క్రీస్తును పోలి జీవించాలి. కాబట్టి ఆయన పడిన శ్రమల ద్వారా మనకి ఈ విధంగా మోక్షము దొరికింది. కాబట్టి బిడ్డలారా, బహు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆనాడు ఒక ఒక గతి లేనటువంటిది ఒక వ్యక్తి వలె దైవ కుమారుడైంది కూడా ఆ శిలువ మీద చనిపోయినటువంటిది క్రీస్తు ప్రభువారు ఈ దినాన్ని ఆయన ఏ విధంగా వస్తున్నాడో తెలుసా? తిరిగి రాకడలో, రెండవ రాకడలో ఆయన వచ్చేది రాజుగా ఆయన దిగి వస్తున్నాడు. ఈసారి రక్తం చిందించడానికి రావటం లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, శ్రమ పొందటానికి రావటం లేదు. ఆయన విశ్వాసం ఉంచిన వారిని తన యొద్ద ఉంచుకుంటకు వస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, దానికి సంబంధించినటువంటి రక్షణ కార్యక్రమం మన పేరు జీవ గ్రంథంలో ఉన్నదా, మన పేరు జీవ గ్రంథంలో ఉన్నదా అన్న సత్యాన్ని గుర్తెరగటానికే ఈ భస్మ బుధవారపు ఆరాధన మనం చేసుకుందాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మట్టిలో కలిసిపోయే ముందు, మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్లే ముందు మనం రక్షణ పొంది ఉన్నవారమైతే భయం లేదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు మరణం వచ్చినా పర్వాలేదు, ఎప్పుడు ఆయన రాకడొచ్చినా పర్వాలేదు, మనం ఆయన యొద్దకు వెళ్ళిపోతాం. ఎంత గొప్ప నిరీక్షణ అండి! ఇది సత్యం అండి, ఇది విశ్వాసం అంట అనను నేను. ఇది అక్షరాల సత్యము, ఇది సత్యము, రేపు జరగనైనటువంటి సత్యము. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనందరము కూడా మన కుటుంబాలతో పాటు, బంధువులతో పాటు రక్షణ పొందుకుని జీవిస్తున్నామా లేదా? ఒకవేళ రక్షణ లేని వారమైతే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లెంట్ సీజన్ చివరి దినాలు కావచ్చు, మనకి చివరి దినాలు కావచ్చు. ఈ 40 డేస్ అనేది చాలా విషయాల్లో 40 దినాలు, 40 సంవత్సరాలు అంటూనే వస్తూ ఉన్నారు. ఈ 40 డేస్ మరి లెంట్ విషయంలో మనం చిగురించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నామా లేదా అన్న ఆలోచనతో మనం చేసుకోవాలండి. మనం ఏదో సాంప్రదాయప్రదంగా చేశామన్నట్టు కాదండి. సాంప్రదాయపరంగా ఆయన జన్మదినం చేశామన్నట్టు కాదు. నిజంగా ఆయన జన్మించిన పరిస్థితి చూస్తే లోక రక్షకుడైన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి పశువుశాలలో పెట్టబడ్డాడు అని అంటే ఎంత విచారించవలసిన విషయం. నా పాపముల కొరకే కదా ఆయన ఆ శిలువ మీద మరణించినాడు. నా పాపముల కొరకే కదా ఆయన ఆ శ్రమను అనుభవించినాడు. నా పాపముల కొరకే కదా ఆయన జన్మించడం జరిగింది. బిడ్డలారా, ఎలాంటి ఆలోచనతో పశ్చాత్తాపతులై ఉండకపోతే ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని భస్మ బుధవారాలు చేసుకున్నా లాభం లేదండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అంత్యకాలాల్లో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు చేత అనేక మంది ఒప్పింపబడుతున్నారు. కాబట్టి ముఖ్యముగా క్రైస్తవులు అనబడిన వారు
ఎంతమంది ఎత్తబడతారు అన్నది ఆలోచిస్తే దేవుని ప్రియమైన బిడ్డలారా, 10 మంది కన్యకలు ఉన్నారు కదా 25వ అధ్యాయం మత్తయి సువార్తలో. 10 మంది కన్యకల్లో ఎంతమంది సిద్ధపడ్డారు? అందరూ సిద్ధపడినట్టే ఉన్నారు. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా, నిజానికి 5గురు మాత్రమే దివిటీలలో నూనె పోసుకుని సిద్ధపడ్డారు. మిగతా వాళ్ళ దివిటీల్లో నూనె లేదు. పైకి భక్తి గలవారిగా ఉన్నారు కానీ దాని శక్తిని తెలుసుకోకుండా జీవించారు దేవుని ప్రియమైన బిడ్డలారా. మరి పొలములో మంచి విత్తనాలు విత్తారు దేవుని ప్రియమైన బిడ్డలారా. మంచి విత్తనాలు విత్తితే మధ్యలో గురుగులు కూడా కనిపించాయి దేవుని ప్రియమైన బిడ్డలారా. కోతకాలం వరకు కూడా గోధుమలు గురుగులను కూడా ఆ యొక్క పొలము అధికారి ఎదగనిస్తేనే ఉన్నాడు. కోత సమయంలో మాత్రము గురుగులను కోసి అగ్నితో కాల్చి పడేసినాడు. గోధుమలను గదిలో వేసినారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం గోధుమ వలె ఉంటున్నామా? గురుగులు వలె ఉంటున్నామా? చివరి వరకు పెరగనిచ్చాడు. చివరి వరకు ఎరువేసినాడు, నీళ్లు పెట్టినాడు. అట్లాగే మనకు కూడా చనిపోయే వరకు వాక్యం అనే ఎరువు మనకు పోస్తూనే ఉంటున్నారు. మనం వింటున్నామా? మన జీవితాలను మార్చుకుంటున్నామా? లేని పక్షం గురుగులు వలె కాల్చివేయబడతామన్న సత్యాన్ని గుర్తెరిగినాం దేవుని ప్రియమైన బిడ్డలారా. ఇద్దరు తిరగలు విసురుతున్నారు. అందులో ఒకరు కనిపించలేదు. అంటే ఎత్తబడిన జాబితాలోకి వెళ్ళిపోయింది. విడవబడిన ఆమె దేవుని రక్షణ లేనటువంటి కుమార్తెగా మనం గుర్తించాలి. అట్లాగే ఇద్దరు మంచం మీద పండుకున్నారు. ఆయన రాకడ తిన్నారు. మంచం ఒకరు ఎత్తబడతారు, కనిపించడం లేదు. ఎవరు? భార్య భర్త అన్న విషయం అక్కడ రాయలేదు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, అక్కడ కూడా ఒక్కరు ఎత్తబడతారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, పొలంలో కూడా ఇద్దరు పని చేస్తుంటే వారు పని చేస్తున్నారు. అయితే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిపడతారు. ఈ విధంగా 50% క్రిస్టియన్స్ ఆర్ ఫ్లై వెన్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ అపియర్ ఇన్ ది మిడ్ స్కై. మరి 50% విల్ బి రిమైన్డ్ హియర్ ఓన్లీ. మనము ఏ పర్సంటేజ్ లో ఉన్నాం? ఎత్తబడే పర్సంటేజ్ లో ఉన్నామా? విడబడే పర్సంటేజ్ లో ఉన్నామా? ఒకవేళ విడబడిన వారి పర్సంటేజ్ లో ఉంటే నేడే మనకి ఇచ్చిన భస్మ బుధవారం పశ్చాత్తాప్తుడై కన్నీరు కారుస్తూ దేవుని ప్రియమైన బిడ్డారా, ఆయన రాకడ కొరకు మన పాపను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనం జీవించాలి. 2వ దినవృత్తాంతాలు 7:14 ఒక మాట ఉంది దేవుని ప్రియమైన బిడ్డలారా. ఏమిటా వాక్యము? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని చెడుతనాన్ని విసర్జించిన ఎడల దేశమును స్వస్థపరచబడుతున్నట్టు దేవుడు. ఎంత చక్కటి మాట చెప్పబడిందండి. ఆయన నామము నెరిగిన మనము మన తగ్గింపు ద్వారా, మన పాపం విసర్జించడం ద్వారా మనకే కాదు దేశాన్ని, ప్రపంచాన్ని స్వస్థపరుస్తాడండి. అంటే మన యొక్క క్యారెక్టర్ బట్టి భూమి యొక్క భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తు, ప్రపంచం యొక్క భవిష్యత్తు ఉన్నదాని సత్యాన్ని గుర్తెరగాలి దేవుని ప్రియమైన బిడ్డలారా. మన తగ్గింపు స్వభావాన్ని బట్టి, మన పాపను విసర్జించుట అనే కార్యాన్ని బట్టి దేశము దీవించబడుతుంది, కాపాడబడుతుంది, ఆశీర్వదింపబడుతుందని ఆ వాక్యంలో ఉన్నది కదా. మిమ్ముని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుందని. ఎవరిని బట్టి అన్నాడండి? అన్యుని బట్టి అన్నాడా ఈ మాట? క్రైస్తవుని బట్టే అన్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, వృద్ధాప్యంలో ఉన్న మనము ఆయన రాకడలో ఎత్తబడటానికి సిద్ధముగా ఉన్నామా? మరణిస్తే పరలోకానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నామా అన్న సత్యాన్ని ఆలోచించుకుంటూ గుర్తెరిగి పశ్చాత్తాప హృదయమై దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ భస్మ బుధవారాన్ని మరి మనోవేదనతో మనం ప్రతి పాపను విడిచిపెట్టి సంపూర్ణ సత్యాన్ని గ్రహించి ఆనందముతో మనం ప్రతి విషయాన్ని దేవునికి స్తుతిస్తూ ఆరాధిస్తూ నన్ను కాపాడిన ప్రభువా నీకు వందనాలని స్తుతి చెల్లించుకుంటూ మన జీవించడానికి ఈ భస్మ బుధవారం మనకి ఇచ్చినాడు. మరొకసారి మన జీవితాల్లో 2025వ సంవత్సరంలో అప్పుడే చూడండి 2 నెలల 5 రోజులు అయిపోతున్నాయండి. మొన్నే వచ్చినట్టు కాలం ఎంత స్పీడ్గా గతించిపోతుందో ఎందుకో తెలుసా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న మాట నెరవేర్చడానికి కాలము కూడా చాలా మరి స్పీడ్గా గతించిపోతున్నది.
అన్ని దేశాల్లో కూడా సమాధానం లేదని, ప్రతి దేశంలో ఏదో ఒక రకమైన శోధన బాధలతో ఉంటున్నారు. మన దేశంలో కూడా అట్లాగే ఉంటున్నారు. పైకి చెప్పుకోరు కానీ అందరూ అట్లాగే ఉంటున్నారు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ భస్మ బుధవారం మన జీవితంలో ఏ విధముగా మరి ఆచరిస్తున్నాం? ఆచరణ వేరు, దాన్ని నిలబెట్టుకొని దానిలో జీవించటం వేరు. కాబట్టి ఆచరించే మనము దాన్ని సద్వినియోగపరుచుకొని, నా కొరకే కదా యేసయ్య ఆ శిలువ మీద శ్రమ అనిపించినాడు, రక్తం చెందించినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, నన్ను తరుణుడి స్థానంలో తీసుకెళ్ళటానికి మరలా వస్తున్నాడు, పునరుద్ధారుడైన తర్వాత మరలా వస్తున్నాడు ఆయన. ఈ సత్యాన్ని మనం గ్రహించిన వారమైతే దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు, పాపం చేయడన్న జాబితాలో చేర్చుకుంటాడు. నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారా, రండి, జగత్తు పునాది వేయబడక మునుపు మీ కొరకు దాచించిన మేలు గొప్పదని తన కుడివైపు ఉన్న వారిని పరలోకంలో చేర్చుకుంటాడు. తన ఎడం వైపు ఉన్న వారిని మీరెవరో నాకు తెలియదు. కుడివైపున ఉన్నామా, ఎడం వైపున ఉన్నామా, అది మన ఇష్టం. అవర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. యేసయ్య పిలుస్తున్నాడు, సాతానుడు పిలుస్తున్నాడు. ఏ ప్రక్కకి వెళ్తావు అన్నది నీ డెసిషన్, నా డెసిషన్. నీతి గల ప్రభు వైపు, ఆయన చాచిన చేతుల వైపు వెళ్ళగలిగితే అద్భుతమైన రీతిలో దేవుని ప్రియమైన బిడ్డలారా పరలోకంలో చేరుకుంటాం. పవిత్ర జీవితం జీవిస్తూ బిడ్డలారా, ఈ లెంట్ దినాల్లో ప్రతి ఒక్కరము కూడా ఆయా రీతిలో ఆయన ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ప్రభువా నీవు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉండటానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి నడిపించి ఈ లెంట్ సీజన్ అంతా, మరి సీజనే కాదు 365 రోజులు అయిపోయి కాదు, మన బ్రతుకున్నంత కాలము పవిత్ర పరిశుద్ధంగా జీవించే పరిశుద్ధాత్ముడు మన సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగు.